హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో స్వర్ణాంధ్ర 2047 2047 గురించి కొన్ని వాక్యాలు చూడబోతున్నాము. మనము 2047 ఆగస్టు 15కి 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. అప్పటికి మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ప్రజల సలహాలను ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రజలు అంటే మనము కొన్ని కోట్ల మందిమి ఉన్నాము. ఒక్కొక్కరికి ఒక్క ఆలోచన ఉంటుంది. నేను నా ఆలోచనని ఇక్కడ షేర్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ 2047 సంవత్సరంకి బాగా అభివృద్ధి చెందుతుంది. ఎలాగంటారా, 2022కి చాలా మార్పు అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఇంకా చాలా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా మన వంతు కృషి కొంతైనా మనం చేయాలి. మనమందరం అంటే అందరూ అని నేను చెప్పట్లేదు. ఎంతసేపు ఉద్యోగ అవకాశాలు లేవు అని అనుకునే దానికంటే మనము మన వంతుగా మనకు ఏమి వచ్చు, మనం ఏమేమి పనులు చేయగలం అనేది కూడా ఆలోచించాలి. ఇప్పటి మన పిల్లలే రేపటి మన పౌరులు. వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనందరిది. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంట్లో ఉండే ఎంతో చేయొచ్చు. ఇంటర్నెట్ సదుపాయం బాగా పెరిగింది. దేశ విదేశాలకు రవాణా సౌకర్యం బాగా పెరిగింది. ఎన్నో ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు మన శ్రీకృష్ణ దేవరాయల వారు. కరోనా వచ్చింది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఎంతో భయంతో బ్రతికారు. ఈ మధ్య విజయవాడలో వరదలు చూసాము. ఎంతమంది ఎంత నష్టం చూసుంటారు. ఆ టైంలో ఎంత బాగా బ్రతికిన వాడైనా పూట అన్నం కోసం, త్రాగే నీరు కోసం ఎంతో పరితపించి ఉంటాడు. మనం ఎంత సంపాదించినా మనతో ఏమీ తీసుకెళ్ళలేము అన్నది సత్యం. మన ఆంధ్రాలో కొంతమందైనా కొన్ని కోట్లు సంపాదించిన వారు ఉంటారు. వారిలో కొంతమందైనా కొద్దిగా ఏదైనా పెట్టుబడి పెట్టి కొంతమందికైనా ఉపాధి అవకాశాలు ఇవ్వవచ్చు. అందరూ చదువుకొని ఉద్యోగాల కోసం మాత్రమే చూస్తున్నారు. రాబోయే తరంలో మన వ్యవసాయ రంగం కూడా బాగా అభివృద్ధి చెందాలి. అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ పోతే వ్యవసాయం ఎవరు చేయాలి? ఒకసారి ఆలోచించండి. బియ్యం పండించే రైతులు తగ్గిపోతారు. బియ్యం రేట్లు చాలా పెరిగిపోతాయి. అప్పుడు రైతులకు మంచి డిమాండ్ ఉంటుంది. వ్యవసాయ రంగం కొద్దిగా కష్టం కావచ్చు, కానీ భవిష్యత్తులో వ్యవసాయానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆడ మగ అనే తేడా లేదు. అందరూ బాగా చదువుకుంటున్నారు. కాకపోతే ఆడవాళ్ళు పెళ్ళయ్యాక ఉద్యోగం వాళ్ళ పరిస్థితుల వల్ల చేయలేకపోవచ్చు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ట్యూషన్స్ చెప్పొచ్చు, యూట్యూబ్ చేయొచ్చు, మిషన్ కుట్టచ్చు, బ్యూటీ పార్లర్స్ నడుపుతున్నారు, శారీ బిజినెస్ చేస్తున్నారు, చిన్న చిన్న కిరాణా షాపులు నడుపుతున్నారు, ఇడ్లీ పిండి మిషన్స్ వచ్చాయి, రెడీమేడ్ ఇడ్లీ పిండి అమ్మే బిజినెస్లు చేస్తున్నారు. ఇలా చాలామంది వాళ్ళకు చేతనైన పని వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు ఏది రాలేదు అనే దానికంటే మనకు వచ్చింది మనం ముందు స్టార్ట్ చేస్తే సంపాదన అనేది మొదలవుతుంది. అది చిన్నదైనా పర్వాలేదు అనుకోవాలి. మొదట్లోనే నాకు 1,00,000 రావాలి అంటే అది కష్టం అవుతుంది. ఏది ఏమైనా 2047కి మన ఆంధ్రప్రదేశ్ని మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడాలంటే మనం ముందు ఆరోగ్యంగా ఉండాలి. మన పిల్లల్ని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. వాళ్ళని మొబైల్స్కి కొద్దిగా దూరంగా ఉంచాలి. రోజులో ఫిజికల్ యాక్టివిటీ కొద్దిగైనా ఉండేలా మనం చూసుకోవాలి. చదువు ఒక్కటే కాదు, జీవితంలో ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయని నేను చెప్తున్నాను. తల్లిదండ్రులుగా వాళ్ళకై వాళ్ళు ధైర్యంగా బ్రతకగలిగేలా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, నేను కొన్ని పాయింట్స్ రాశాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.